హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు బీట్రూట్ తోటి క్యారెట్ తోటి ఇగురు పెడుతున్నానండి. చాలా చాలా బాగుంటుందండి ఇగురు. సేమ్ నేను చెప్పే విధంగా చేసుకోండి. చేసుకునే విధానం చూద్దాం. బీట్రూట్తో క్యారెట్తో ఈరోజు ఇగురు పెట్టుకుందాం. చాలా సింపుల్గా చెప్తాను మీకు. బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఈ బీట్రూట్ క్యారెట్ ఇగురు ఫ్రై ఇలాంటివన్నీ ఎవరికైనా చాలా మంచిది. పిల్లలకి పెట్టడం అయినా, షుగరు బీపీ ఉన్న వాళ్ళకైనా చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఎగురు పెట్టుకుని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరని మీకు చాలా ఉపయోగమయ్యే ఒక విషయం చెప్తాను నేను. అవిగోండి, శుభ్రంగా చెక్కేసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాను. చూసారా బీట్రూట్ క్యారెట్ ఎంత బాగున్నాయి చూడటానికి. మనకి తినడానికి కూడా చాలా మంచిది కదండి. దానివల్ల మనకి బ్లడ్ పెరుగుతుంది. మామూలుగా తినాం కాబట్టి ఇలా ఎగురు పెట్టుకున్నా వేపుడు పెట్టుకున్నా తినగలుగుతాం. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. అందుకోసమే మీకు లాస్ట్ని కూడా ఈ బీట్రూట్ క్యారెట్ చేసినప్పుడే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా బ్లడ్కి సంబంధించిందే. నేను చెప్పేది కూడా బ్లడ్కి సంబంధించిన విషయమే. దానికోసమని బీట్రూట్ క్యారెట్ వండుతా మీకు చెప్తున్నాను అనమాట. గ్యాస్ మీద ఒక నాన్ స్టిక్ పెట్టుకున్నాను నేను. గ్యాస్ వెలిగించుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె పోసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు. ఇవి కొంచెం వేగనిద్దాం. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు చేసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ కూడా చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఒకవేళ మీరు కట్ చేసుకోకుండా తురుముకున్నా పర్వాలేదు. అవి ఇందులో వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గుతాయి అయ్యి. ఒకసారి మూత తీసి చూద్దాం. అదిగో చూసారా, కొంచెం మెత్తబడినాయి కదా. ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. 1 టీ గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాను నేను. కారం ఉప్పు ఇవన్నీ వేసాం కాబట్టి. ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ. మళ్ళీ మూత పెట్టేద్దాం. సిమ్లోనే పెట్టుకోవాలండి గ్యాస్. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం. ఇవి మనకి ఉడికేటప్పటికి మసాలా తయారు చేసుకుందాం. చిన్న అల్లం ముక్క తీసుకుని చెక్కుకుని ముక్కలు కోసుకుని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తీసుకుని అవి కూడా ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మనకి మెత్తగా పొడి మాడేసుకోవచ్చు. వాటర్ ఏమి వేసుకోకుండా పొడి మాడేసుకుని తీసుకొస్తాను. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, కొంచెం మెత్తబడింది ముక్క. అదిగోండి, చూసారా మెత్తగా ఉంది కొంచెం. మనం ఆడుకున్న మసాలా వాటర్ ఏం పోసుకోలేదండి, పొడిలాగా ఆడుకున్నాను. ఇది ఇందులో వేసుకుంది. ఒకసారి తిప్పేసుకుందాం ఇదంతా. ఉప్పు చూసుకుని మీకు సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ వేసుకోండి. ఉప్పు ముందు వేసుకున్నా పర్వాలేదు, కానీ వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మాత్రం సాల్టే వేసుకోండి. ఉప్పు అయితే తొందరగా కరగదు కదా. బీట్రూట్ క్యారెట్ స్మెల్ అనేది రానివ్వకుండా చేస్తుంది అల్లం ముక్క. దానికోసమని అల్లం వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక్క 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం. తీసి చూద్దాం. చూసారా, మొత్తం మగ్గిపోయింది. అందులో కొంచెం కొత్తిమీర తరిగేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అదిగోండి బీట్రూట్ క్యారెట్ ఇగురు. చూసారా ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా మంచిదండి. మనం ఇలా తినడం వల్ల మామూలుగా తినలేం కాబట్టి ఇలాగ ఇగురు పెట్టుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. సో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్తాను. బ్లడ్కి సంబంధించిన ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదండి. అది ఇప్పుడు చెప్తాను మీకు. చాలా ఉపయోగం అయ్యేదేనండి ఇది. ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా దారిలో ఏదైనా యాక్సిడెంట్లు అయినా, ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్కి బ్లడ్ అవసరమైనా, మనది ఏం గ్రూపో ఏమిటో వాళ్ళకి తెలియదు మనల్ని బ్లడ్ అడగాలన్నా కదండి. అందుకోసమని మన బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎలా తెలియాలి, మనకు కాల్ చేయకపోయినా వాళ్ళు తెలుసుకునేలాగా మనం ఎలా చెయ్యాలి అని
మేము ఒకటి ఆలోచించుకుని ఇలాగా మేము చెప్తున్నాం అన్నమాట. మీకు నచ్చితే మాత్రం ఇది షేర్ చేయండి ఈ వీడియో. అదేమిటో ఇప్పుడు చెప్తాను మీకు. మన ఫోన్లో వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్ పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ అని వస్తుంది. సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది. అబౌట్ అని వస్తుంది. ఆ అబౌట్ దగ్గర మనం ఏదైనా మన ఫ్యామిలీ గురించి ఏదైనా రాసుకుంటాం కదండి. ఆ రాసుకున్న తర్వాత పక్కనే బ్లడ్ సింబల్ పెట్టుకుని ఆ సింబల్ పక్కనే మన గ్రూపు ఏదైతే అది ఏ పాజిటివ్ అయితే ఏ ప్లస్ అని, ఏ నెగిటివ్ అయితే ఏ మైనస్ అని, అలా మన బ్లడ్ గ్రూప్ ఏదైతే అది యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి ఎవరి దగ్గర అయినా సరే మన నెంబర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మన బ్లడ్ గ్రూప్ ఏమిటో అన్నది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. దానికోసమని అలా యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మన గ్రూప్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు గమ్ముని మనకి తొందరగా కాల్ చేసి మన బ్లడ్ వాళ్ళకి సహాయపడుతుంది కదా. దానికోసమని ఇది వీడియో మీకు నచ్చుతుందని నేను ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో కొంచెం మందికి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.